అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. చాలా జిల్లాల్లో కనుక చూసుకుంటే మనకు అతిథి అధ్యాపకులకు సంబంధించిన నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటువంటివి కూడా రావడం అయితే జరిగింది. తాత్కాలిక భర్తీకి సంబంధించి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియో లెంత్ ఎక్కువైనా కూడా చివరి వరకు చూస్తే కనుక అన్ని అప్డేట్స్ గురించి మీకు పూర్తి సమాచారం అనేటువంటి తెలవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ టెట్ 2 డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా టెట్ 2 డిఎస్సి, ఎఫ్బిఓ, కానిస్టేబుల్ మిగిలినటువంటి చాలా రకాల పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కూడా మన గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా లింక్స్ అనేటువంటివి వస్తాయి. అందులో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి మీరు దానికి సంబంధించి గ్రూప్స్లో జాయిన్ చేసి ఈ ఫ్రీ కంటెంట్ అంతా కూడా పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మొదటి అంశం చూసుకుంటే ఈ జిల్లాల్లో పాఠాలు చెప్పేదెవరు? మేడ్చల్, గద్వాల్, నారాయణపేట జిల్లాలో టీచర్ల కొరత అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో టీచర్ల కొరత వేధిస్తుంది. ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి, గద్వాల్, నారాయణపేట జిల్లాలో సమస్య తీవ్రంగా ఉంది. పరిష్కారానికి విద్యా వాలంటీర్లు నియమించాలని పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి ముందే సర్కారుకు ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు అనుమతి రాలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రధానంగా మేడ్చల్, మల్కాజ్గిరి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలోనే సెకండరీ గ్రేడ్ టీచర్ అవసరం అనేటువంటిది అత్యధికంగా ఉన్నది. 6 నుంచి 10వ తరగతిలో బోధించే సబ్జెక్టు టీచర్ల కొరత ఆ జిల్లాలతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లా, సిరిసిల్ల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1173 మంది టీచర్లు కావాలని పాఠశాల విద్యాశాఖ జూన్ మొదటి వారంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపింది. అయితే అందులో 439 ఎస్జిటీలు కాగా మిగిలినటువంటి 734 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, మొత్తంగా 1173 పోస్టుల్లో 945 ఆ 3 జిల్లాలకి కేటాయించాలి. ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నియామకాలు సాధ్యం కానందున తాత్కాలికంగా విద్యా వాలంటీర్లు నియమించేందుకు అనుమతి కోరింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరొక 540 ఉర్దూ మాధ్యమ పాఠశాలలో వాలంటీర్ల నియామకానికి అనుమతి ఇవ్వాలని, అందుకు ₹27 కోట్లు మంజూరు చేయాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విద్యా వాలంటీర్ల నియామకానికి సంబంధించి అయితే ప్రభుత్వానికి విద్యాశాఖ అయితే మనకు అనుమతి కోసం అయితే ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎస్జిటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అవసరం. ఇది మేడ్చల్ జిల్లా 471, గద్వాల్ 345, నారాయణపేట మనకు 129, రంగారెడ్డి 65, సంగారెడ్డి 46 ఈ రకంగా ఉంది. అంటే మనకి ఇక్కడ టీచర్ల కొరత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. విద్యాశాఖ అధికారులే ప్రభుత్వానికి రాసిండ్రు అంటే ఇక్కడ అవసరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ లోటు భర్తీ చేసేందుకు వీలైనంత తొందరగా విద్యా వాలంటీర్ల నియామక ప్రక్రియ అనేటువంటిది కూడా ఖచ్చితంగా చేపట్టాలి. గతంలో రెగ్యులర్గా కంటిన్యూ అయ్యేది ఆ ప్రక్రియ అనేటువంటిది. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా కొరత అనేటువంటిది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నది. డిఎస్సి అనేటువంటిది వస్తుంది, కానీ ఈ రేషనలైజేషన్ ఈ ప్రక్రియలంతా కూడా అయిపోయిన తర్వాతనే రావడానికి క్లియర్ కట్గా మనకు అవకాశం అనేటువంటిది ఉన్నది. అదే ఉద్యోగం కావాలి అంటే మన అన్నీ కూడా అంటే మన ఏజ్ కానీ, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, మన పరిస్థితులు కానీ అవన్నీ కూడా అధిగమించి మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే కనుక మీరు అనుకున్న లక్ష్యానికి చేరడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళండి. మీ పరిస్థితులు మారాలంటే ఇప్పుడు మీరు కూర్చొని చదవాల్సిందే. ఆ అంశాన్ని మాత్రం మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ నేడైతే టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రానున్నది. టీచర్లకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఈరోజు రిలీజ్గా ఉన్నది. దాది రిలీజ్ అయిన తర్వాత ఏమైనా మార్పులు జరిగినా లేదా అనేటువంటి అంశాల గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్కు సంబంధించి నల్గొండ అతిథి అధ్యాపకుల నియామకానికి సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం. ఇక్కడ ఖాళీలు బాటనీ 1, మైక్రోబయాలజీ 1, జువాలజీ 2, ఫిజిక్స్ 2 ఈ రకంగా ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హత సంబంధ సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పీజీ ఉండాలి. పిహెచ్డి, నెట్, సెట్ అర్హత కలిగిన వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఇక్కడ దరఖాస్తుకు సంబంధించి చివరి తేదీ జూలై 24 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించాల్సినటువంటి స్థలం
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ కార్యాలయం అండి, అటానమస్ కాలేజ్కి సంబంధించి. జూలై 27న నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఇంటర్వ్యూలు అనేటువంటివి అయితే ఉంటాయి. మరిన్ని పూర్తి వివరాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నల్గొండని సంప్రదించండి. వివరాల కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె శ్రీనివాసరాజన్ అయితే ఇక్కడ వెల్లడించడం అనేటువంటి జరిగింది. ఇక జీజీ కళాశాలలో 41 గెస్ట్ ఫ్యాకల్టీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా 41 గెస్ట్ ఫ్యాకల్టీల భర్తీకి సంబంధించినటువంటి దరఖాస్తులను అయితే కోరుతూ ఉన్నారు. ఈ రకంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీ రామ్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఈ నెల 20 తేదీలోపు తమ విద్యార్హతలు అనుభవ ధృవీకరణ పత్రాలు జిరాక్స్ కాపీలతో కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 23న ఇంటర్వ్యూలు అనేటువంటివి ఉంటాయి. అంటే రేపే చివరి తేదీ కాబట్టి ఇవన్నీ చూసుకోండి. మళ్ళీ రేపు కూడా మీకు గుర్తు చేస్తాను. ఖాళీలు అనేటువంటివి ఈ రకంగా ఉన్నాయి, అర్హతలు అనేటువంటివి ఈ రకంగా ఉన్నాయి. దాదాపుగా అన్ని జిల్లాలు, ఒకవేళ మీ జిల్లా అనేటువంటిది ఇక్కడ రాకపోతే కనుక మీ జిల్లా న్యూస్ పేపర్లు అనేటువంటి చూడండి, అక్కడ దానికి సంబంధించిన సమాచారం అయితే ఉంటుంది. మన గ్రూప్స్లో జాయిన్ అయినా కూడా ఎప్పటికప్పుడు మీకు ఈ అప్డేట్స్ అనేటువంటివి, క్లిప్స్ అనేటువంటివి షేర్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. బ్లూ కలర్ పైన లింక్ పైన క్లిక్ చేసుకొని గ్రూప్లో జాయిన్ చేసి ఈ రకంగా ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ నెల 21 చివరి తేదీ, అంటే ఈ రోజే చివరి తేదీ. ఇక్కడ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులకు సంబంధించిన నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మణ్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలు అనేటువంటివి ఈ రకంగా ఉన్నాయి. ఈ రోజే చివరి తేదీ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ నెల 21న చివరి తేదీ 4:30 గంటల లోపు కళాశాల కార్యాలయంలో నేరుగా అందజేయాలి అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం కావాలంటే ఈ నంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం అంటూ నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో జంతుశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్లో ఒక్కొక్క పోస్ట్ చొప్పున, ఉర్దూ మీడియంలో జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం ఈ రకంగా ఉన్నాయి. ఈ నెల 23 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అయితే ప్రిన్సిపాల్ కోరడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ఆదిలాబాద్కు సంబంధించి బైన్సా పట్టణంలోని గోపాలరావుపేట పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ ఖాళీల భర్తీకి సంబంధించి ఇక్కడ ఖాళీలు అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది. చరిత్ర ఈ రకమైనటువంటి సబ్జెక్టులో ఒక్కొక్క పోస్ట్ అనేటువంటి ఖాళీగా ఉన్నదంట. ఇక్కడ కనీసం సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% అయినా ఓకే. ఇక్కడ దీనికి సంబంధించి 22 చివరి తేదీ దరఖాస్తు చేసుకోవడానికి కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మోర్తాడ్ అనేటువంటిది కనుక చూసుకుంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించండి. మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులో అతిథి అధ్యాపకులకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేటువంటిది కనుక చూసుకుంటే జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా కెమిస్ట్రీ ఒకటి, తెలుగు ఒకటి ఈ రకమైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మీ సర్టిఫికెట్లను 22/2/2026 తేదీలోగా మోర్తాడ్ కళాశాల కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకైతే నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్వ్యూలు అనేటువంటివి అయితే ఉంటాయి. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఖమ్మానికి సంబంధించి అతిథి అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తులకు సంబంధించి ఆహ్వానం అంటూ ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భానోత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించినటువంటి ఖాళీలు అనేటువంటివి ఈ రకంగా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో సమర్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం అంటూ ఇక్కడ మనకు మెదక్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జహీరాబాద్లోని విద్యా సంవత్సరానికి తాత్కాలిక గెస్ట్ లెక్చర్లను ఆహ్వానిస్తున్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఖాళీల వివరాలు ఏవైతే ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇక్కడ జూలై 22 మధ్యాహ్నము 3 గంటలలోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జహీరాబాద్ కార్యాలయంలో స్వయంగా సమర్పించాలి. 25న ఉదయం 10 గంటలకు డిగ్రీ కళాశాల సంగారెడ్డిలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దాని డెమో క్లాస్ అనేటువంటివి అయితే ఉంటాయి. 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి గెస్ట్ లెక్చరర్లకు సంబంధించి. ఇది కనుక చూసుకుంటే మెదక్ జిల్లాకు సంబంధించి ఇది కూడా ఇక్కడ ఖాళీలు కనుక చూసుకుంటే మనకు ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. 22 బుధవారము సాయంత్రం 4 గంటలకు సంబంధించి 4 గంటలలోగా మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దీనికి సంబంధించిన ఖాళీలు అయితే చూస్తున్నాం.
అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానము అంటూ మనకు గజ్వేల్కు సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటిది ఇది కూడా. ఇక్కడ దీనికి సంబంధించి బాలుర విద్యా సౌధంలోని గజ్వాల్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంకు ఇంగ్లీషు ఈ రకమైనటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఖాళీల్లో అతిథి అధ్యాపకులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నెల 23వ తేదీలోపు మనకు దరఖాస్తులు చేసుకోవాలని, అలాగే లేదా నెట్ సెట్ పాస్ అయిన వారు PhD వారి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అంశం కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ బల్మూర్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ 2026-27 సంవత్సరానికి మొత్తం 9 అతిథి అధ్యాపక ఉద్యోగాలకు సంబంధించి అయితే మనకు దీనికి సంబంధించినటువంటి కాలేజ్ పేరు కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి సేమ్ అన్నింటిలో ఒకటే ప్రాసెస్ ఉంటుందండి. అప్లై చేసేటటువంటి ఏమేమి అవసరము, దాని క్వాలిఫికేషన్ అనేటువంటిది 22 జూలై 2026 మధ్యాహ్నం 2 గంటల లోపు అయితే కళాశాలలో సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ 22న గద్వాల్లో జాబ్ మేళా ఉంది. అంటే రేపే మనకు జాబ్ మేళా అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇక్కడ నిరుద్యోగత గద్వాల, మహబూబ్ నగర్, హైదరాబాద్లోని పలు కంపెనీల్లో ఉపాధి అవకాశాల కోసం 22న 11 గంటలకు IDOCలోని కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించడానికి అయితే ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంటర్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రేపు 11 గంటల వరకు స్టార్ట్ అవుతుంది. కొల్లాపూర్కు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి జూలై 22 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ గంగాధరకు సంబంధించి, ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించండి. ఇక్కడ ఖాళీలు గంగాధర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి భర్తీ కోసం, పోస్టుల కోసం ఈ ఇంటర్వ్యూలు అనేటువంటి 22న 10 గంటలకైతే నిర్వహిస్తారు. దరఖాస్తులను ఇక్కడ చూసుకుంటే ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే మంగళవారం సాయంత్రము 4 గంటల వరకు, అంటే మనకు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు అయితే మీరు అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు రేపైతే ఇంటర్వ్యూ అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు చివరి తేదీ ఈరోజే కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఆలేరుకు సంబంధించి ఇది కనుక చూసుకుంటే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంగ్లీషు, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఈ రకమైనటువంటి సబ్జెక్టులను అయితే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి 23వ తేదీ 4 గంటల లోపు తమ దరఖాస్తులను మీరు సమర్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఏటూరి నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి 9 గెస్ట్ ఫ్యాకల్టీలు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మీకు ఇక్కడ ఉంది. పూర్తి సమాచారం కావాలంటే నంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 20 నుంచి 22 వరకు, అంటే రేపటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు 4 గంటల లోపు. ఇంకా పూర్తి సమాచారం కావాలంటే ఈ నంబర్లను సంప్రదించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే కరీంనగర్కు సంబంధించినటువంటి SR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు సంబంధించి కూడా చాలా పోస్టులే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కూడా ఈ రకంగా ఈ పోస్టులన్నింటికి కూడా మనకు నోటిఫికేషన్ అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కనుక చూసుకుంటే 22 ఉదయం 10 గంటలకు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు అనేటువంటివి అయితే రావడం అయితే జరుగుతుంది. అభ్యర్థులు సోమవారం సాయంత్రం, అంటే నిన్ననే దీనికి సంబంధించి అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఉంది. ఒకవేళ మీ జిల్లాలు కవర్ కాకపోతే వేరే జిల్లాల్లో మీకు అందుబాటులో ఉన్నాయా లేదా అనేటువంటిది ఒకసారి మీ జిల్లా పేపర్లు చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.